రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ న్యూస్. ఇక విజయవాడలో టీడీపీ నేత కేసీ చెకూరి గారు ఉన్నారు. ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి చెకూరి గారు. గుడ్ మార్నింగ్ సార్. నిన్న ఏదైతే సర్జికల్ స్ట్రైక్ 2 ఏదైతే జరిగిందో దీనికి అంటే పొలిటికల్గా ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఇది ఒక సక్సెస్ అని చెప్పేసి అంటున్నారు. అసలు దీన్ని టీడీపీ ఎలా చూస్తుంది? ముందుగా భారతదేశపు సార్వభౌమాధికారత్వాన్ని పరిరక్షించడంలో వాయుసేన చూపినటువంటి పరాక్రమం, ధైర్య సాహసాలకి జాతి మొత్తం గర్విస్తోంది. భారత పౌరులుగా, ఆంధ్రప్రదేశ్ పౌరులుగా, ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రులందరం కూడా జయహో భారత వాయుసేన అంటూ సెల్యూట్ వందనాన్ని సమర్పిస్తున్నాం. ఇక్కడ 2 భాగాలుగా ఈ అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, భారతదేశంలో విభిన్న రాజకీయ పక్షాలున్నా, రాజకీయ పరంగా ఎన్ని రకాలైనటువంటి విభిన్న అభిప్రాయాలు ఉన్నా సరే జాతి మీద దాడి జరిగినప్పుడు జాతి సమైక్యంగా నిలుస్తుంది. సరిహద్దుల్లో పహరా కాస్తున్నటువంటి జవాన్లకి అండగా, త్రివిధ దళాల సైన్యానికి అండగా మానసిక స్థైర్యాన్ని ఇచ్చేందుకు భారత పౌరులుగా మనందరం నిలబడతాం. అది ఒక అంశం. అందులో ఎటువంటి సందేహానికి కానీ వైరుధ్యానికి కానీ తావులేదు. ఇక రెండో అంశంగా చూసినట్లయితే కొంతమంది జవాన్లను మనం కోల్పోయాము ఉగ్రవాదుల దాడిలో. ఆ సందర్భంలో దేశ ప్రజలందరిలోనూ కూడా భావోద్వేగాలు పెళ్ళుబికాయి. ఈ భావోద్వేగాల్ని రాజకీయంగా వాడుకోకుండా జాతి సమగ్రత కోసం, దేశ సమైక్యత పరిరక్షణ కోసం సరైన దారిలో వాడుకుంటూ మనందరం సైనికులకి అండగా నిలిస్తే బాగుంటుంది. ఇది ప్రధాని మోదీ నిర్ణయం అని కాదు, లేకపోతే ప్రధాని XYZ అని కాదు. ప్రధాని పదవిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా రాజ్యాంగబద్ధంగా భారత అల్టిమేట్ గా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానే కదా. గత ప్రభుత్వాలు మనం చూసాం. ఈ రోజు ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలు ఏవైనా చూసాం కదా, అవన్నీ బేరేజ్ వేసుకుంటే ఈ రోజు మోడీ గ్రేట్ కదా అన్న విధంగా బీజేపీ చెప్తుంది. ఈరోజు మోడీ తీసుకునే నిర్ణయమే కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. తప్పకుండా ఈ విజయానికి మోదీ గారిని అభినందిస్తుంటాము ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం ఒక నాయకుడికి 2 రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి. విజయానికి బాధ్యతను, క్రెడిట్ని తీసుకోవచ్చు. అలాగే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నప్పుడు వాటిని కూడా తన భుజస్కంధాల మీద బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి హర్షవర్ధన్ గారు, మనం చూసాం ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. నిన్న జరిగిన తర్వాత, నిన్న ఏదైతే సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత ఇక్కడ స్లీపర్ సెల్స్ అవన్నీ కూడా కొన్ని పాకిస్తాన్ సానుభూతి పరులు వాళ్ళు చాలామంది కూడా ఈ పట్టణంలో అక్కడిక్కడ ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మన ఇంటెలిజెన్స్ కావచ్చు, మన పోలీసులు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ ఎట్లా వస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే మనం చూసాం ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ దాడులు జరిగినా హైదరాబాద్లో మూలాలు ఉంటాయి. గతంలో జరిగినటువంటి సంఘటనలను కూడా బేరీ చేసుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మూలాలు మనకు తెలుసు. గతంలో 2007లో కూడా గోకుల్ చాటు, లుంబిని పార్కు ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలను చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అప్రమత్తం కావాలి. నాకు తెలిసి ఇప్పటికీ అయి ఉండొచ్చు. ఎందుకంటే అలా డ్యూటీ అది పాపం. మనం ఇంటెలిజెన్సీ సక్రమంగా పనిచేస్తేనే మనం కొంచెం ప్రశాంతంగా ఉంటాం. వారి డ్యూటీని మనం అనుమానించాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా హైదరాబాద్లో మూలాలు ఉంటాయి. గతంలో మనం ఎన్నో సంఘటనలు చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి JNUలో కానీ ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మీరు ఇందాకటి నుంచి అంటున్నట్టు మోడీ గారికి ఇది ఒక లబ్ధి చేకూరుతుందని. 2004లో ఉన్నటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా కార్గిల్ యుద్ధమే గెలిచింది ఏకంగా. తర్వాత ఏమైంది 2004లో అంటే ఎప్పటికెప్పుడు భారతీయ ప్రజలు చూసేది ఏంటంటే పరిణామాలు మారుతుంటాయి. జాతి ఇంతకుముందు చెకూరు గారు చెప్పినట్టు ఖచ్చితంగా జాతి యావత్తు కూడా ఇవాళ సంతోషపడుతున్నటువంటి క్రమం. ఒక దాడి చేస్తేనే మొత్తం మారిపోతుంది రాజకీయ సమీకరణలు, లేకపోతే దేశం యావత్తు కూడా అటు నుంచి ఇటు మలుతుంది అనేది తప్పు. సరే, ఇప్పటి నుంచి కూడా అప్రమత్తంగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్లో మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. శ్రీధర్ రెడ్డి గారు, మన హైదరాబాద్ ఎంతవరకు సేఫ్ ఉందనుకోవచ్చు ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు? ఒకటి, ఇక్కడ పోలీస్ వ్యవస్థకి గత కొన్ని రోజులుగా ఇచ్చినటువంటి ఒక స్ట్రెంగ్త్ ప్రకారం కొంత కంపారిటివ్లీ సేఫ్ అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు వారు ప్రస్తావించినట్లు స్లీపర్ సెల్స్ యాక్టివేట్ కావడం, గతంలో కొన్ని దాడులు జరిగినాయి కాబట్టి మనం జాగ్రత్త ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే నేను అనుకుంటాను వాళ్ళు బయటికి చెప్పకున్నా కానీ ప్రజలు ఆందోళనకు గురే అవకాశం ఉంది కాబట్టి
వాళ్ళు తీసుకునేటువంటి చర్యలు వాళ్ళు తీసుకుంటూ ఉండొచ్చు. ఇప్పటికే రాష్ట్రాలకు హై అలర్ట్ చెప్పారు కాబట్టి చాలా విషయాలకు సంబంధించి ఆ యంత్రాంగం దాన్ని పనిచేస్తుంది. కాబట్టి పౌరులు ఏంటంటే నిన్న కూడా నేను చాలామంది అనలిస్టులు చెప్తుంటే కూడా చూశాను, పౌరులు ఎవరైనా మనందరం కూడా సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు మనం కూడా దాంట్లో బాగా ఎవరో చేస్తారు, పోలీసు వాళ్ళే చేస్తారు, ఇంకోళ్ళు చేస్తారు, ఎవరైనా అనుమానాస్పద కదలికలు ఉన్నా ఎవరైనా అనుమానాస్పద కదలికలు ఉన్నా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ లేదా వియర్డ్గా డిఫరెంట్గా అనిపించినా కానీ పోలీసుకు 100కు సమాచారం చేయడం, ఒక సమాచారం ఇవ్వడం మూలాన మనకు పోయేదేమీ లేదు, సమయ నష్టం అనేది కూడా లేదు. కాబట్టి ఇది సామాజిక బాధ్యతగా భావించి ప్రత్యేకించి ఇప్పుడు ఈ మాల్స్ ఉన్నాయి, మెట్రో స్టేషన్స్ ఉన్నాయి, బస్ స్టాండ్స్ ఉన్నాయి, ఎక్కువగా ప్రజలు టార్గెట్ చేస్తారు కదా, కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అక్కడ సెక్యూరిటీ బీఫప్ చేయాలా, సినిమా హాల్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని లేబర్ అడ్డాలు మార్నింగ్ వస్తే 500-600 మంది 1000 మంది అక్కడ జమ అవుతారు. ఇట్లాంటి ప్రాంతాల్లో సెక్యూరిటీ బీఫప్ చేయాలా, ప్రజలు కూడా వీళ్ళంతగా పోలీస్కి సహకరించాలి. ఈ అపార్ట్మెంట్స్లో అక్కడిక్కడ ఉండే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైతే యాటిట్యూడ్ ఉండకుండా కొద్దిగా బాధ్యతగా ఉంటే, మాల్స్లో గతంలో చాలాసార్లు మనం చూసినాం పోలీస్ వాళ్ళు పోయి చెక్ చేస్తే అక్కడ వీళ్ళు వెపన్ తోటి పోయినా కానీ చాలా సంఘటనలు చూసాం మనం, ఏదో నామమాత్రం ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆ టైంకి మాత్రం హడావుడి చేస్తారు, తర్వాత వదిలేస్తారు. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫైరింగే అయ్యే అవకాశం ఇట్లాంటివి ఏం కాకుండా రకరకాల పద్ధతుల్లో ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో చాలా ప్రియంటివ్ యాక్షన్స్ తీసుకొని ఉంటారనేది నా విశ్వాసం. యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ ఈజ్ సేఫ్, మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదు, బట్ అప్రమత్తంగా మాత్రం ఉండాల్సిన అవసరం. ఈ గోకుల్ చాట్ తర్వాత లుంబిని పార్క్ మీద అటాక్స్ అయిన తర్వాత సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అయింది మన ఏపీ పోలీస్. అప్పుడు ఇంకా ఏపీ ఉండింది కాబట్టి ఏపీ పోలీస్ వాళ్ళ యంత్రాంగం కావచ్చు, ఇంటెలిజెన్స్ ఎఫర్ట్స్ కావచ్చు చాలా అయ్యాయి. ఫర్ ఇన్స్టెన్స్ గుజరాత్ అల్లర్లకు సంబంధించి మోదీ గారు కావచ్చు, వాళ్ళ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేసినటువంటి కొంతమంది టెర్రరిస్ట్ కావచ్చు, వాళ్ళందరినీ కూడాను హైదరాబాద్ నుంచి వాళ్ళు పికప్ చేసి ఎలిమినేట్ చేయడము, ఇంటెలిజెన్స్ షేరింగ్ బిట్వీన్ స్టేట్స్. మీరు ఒక స్టేట్లోనే కాదు, వీళ్ళు ఇంటర్ స్టేట్ వెళ్తారు కదా, ఇక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళిపోతారు, ఇక్కడ నుంచి తమిళనాడు, కర్ణాటక ఎక్కడో వెళ్తుంటారు. సో ఇది చాలా పటిష్టం అయింది ఇది. సో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. ఎక్కడ దాడులు జరిగిన ఇక్కడే ఉంటాయి మూలాలు, మాక్సిమం హైదరాబాద్ లో ఉంటాయి కదా, ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రిపుల్ సెల్స్ అని కూడా ఇప్పుడు పనిచేస్తాయి. ఇప్పుడు వకారుద్దీన్ కావచ్చు, ఇటు చాలా ఉన్నాయి. అలాగే కొన్ని సాఫ్ట్ సెల్స్ ఉంటాయి. స్లీపర్ సెల్స్ ఏం చేస్తారంటే మీకు యాక్టివ్ ఉండరు, మీకు ఎక్కడ కమ్యూనికేషన్ ఉండదు, మీకు తెలియదు, సడన్ గా యాక్టివేట్ అవుతారు వాళ్ళు. వాళ్ళని మీరు కనుక్కోలేరు, ఏ ఇంటెలిజెన్స్ కనుక్కోలేరు. అటాక్ అవ్వగానే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనడం చాలా సరదా అయిపోయింది. అనలిస్ట్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఏ దాడైనప్పుడు పుల్వామా అటాక్ అవ్వగానే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే మీకు ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలుసా? మీకు తెలియకుండానే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎలా చెప్తున్నారు మీరు? ఇంటెలిజెన్స్ అనేది ప్రభుత్వాలతో సంబంధం లేదు, పొలిటికల్ పార్టీస్ సంబంధం లేదు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు, ఎల్లుండి ఇంకో ములాయం సింగ్ ప్రభుత్వం రావచ్చు, బీజేపీ ప్రభుత్వం రావచ్చు, దానికి సంబంధం లేదు. ఇంటెలిజెన్స్ యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అది మీరు యూఆర్ నాట్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్, ఇంటెలిజెన్స్ మీద బ్లేమ్ చేయడానికి లేదు. కానీ హైదరాబాద్లో మాత్రం తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక రిస్క్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్స్ మొదలవుతున్నాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ మీద టార్గెట్లు అవుతాయి. ఎస్పెషల్లీ దే విల్ టార్గెట్ బీజేపీ నేతలు మాత్రం తప్పకుండా టార్గెట్ చేస్తారు దేశవ్యాప్తంగా. ఒక మేజర్ లీడర్ యొక్క క్యాంపెయిన్ లో మీకు జరిగిందంటే కనుక దట్ సెన్సేషనలైజెస్. ఇప్పుడు మీ పుల్వామా దాడి జరగక ముందర జైషే మహమ్మద్ మొత్తానికి తుడిచిపెట్టేశారు. అక్కడ జైషే మహమ్మద్ లీడర్షిప్ లేకుండా చేశారు. ఆల్మోస్ట్ బారాముల్లాని టెర్రరిస్ట్ ఫ్రీ డిస్ట్రిక్ట్ కింద డిక్లేర్ చేశారు. షోపియాన్లో అవుతోంది, ఆ టైంలో ఈ దాడి జరిగింది. మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకున్నారు. అలాగే మీరు ఈ నెరేటివ్లో ఇప్పుడు పాజిటివ్ నెరేటివ్ ఉంది బీజేపీకి. సడన్ గా ఎలక్షన్ ర్యాలీలో మీకు అటాక్ అయింది అనుకోండి, ఇట్ కెన్ టర్న్ వెరీ బ్యాడ్. సో అందుకని చాలా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా మీరు చెప్తున్న దాని ప్రకారం పొలిటికల్ లీడర్స్ పైన టార్గెట్ ఉంటుంది, డెఫినెట్ గా వాళ్ళ మీద టార్గెట్ ఉంటుంది. అందులోనూ ఇట్ కుడ్ బి ఆర్ఎస్ఎస్ ఆర్ ఇట్ కుడ్ బి బీజేపీ. వీళ్ళిద్దరి మీద టార్గెట్ ఉంటే వాళ్ళకి హై వాల్యూ టార్గెట్స్. వాళ్ళు మిగతా పొలిటికల్ పార్టీస్ అంత పెద్ద వాళ్ళకి అపోజిషన్ ఉన్న వాళ్ళకి పెద్ద టార్గెట్ చేయకపోవచ్చు. శివసేన మీద టార్గెట్ చేయొచ్చు. అంటే వాళ్ళు సోకాల్డ్ ఈ టూ నేషన్ థియరీని సపోర్ట్ చేయడానికి హిందూ ముస్లిం నారేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఉంది ఇండియాకు. ఇన్ఫాక్ట్ మన కోస్టల్ ఏరియాను కూడా అప్రమత్తం చేశారు. నేవీ అంతా కూడా చాలా పటిష్టమైంది, అక్కడంతా చాలా ఇదిగా ఉన్నారు. కానీ దీన్ని మాత్రం మీరు ఒక 10 ఆపగలరు, దాంట్లో ఒకటి లీక్ అయ్యి తీరుతుంది, మీరు ఆపలేరు. లోన్ వుల్ఫ్ అంటారు, యుఎస్ లో లోన్ వుల్ఫ్ అంటున్నారు. యుఎస్ కొన్ని ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇజ్రాయెల్ కొన్ని ఇంటెలిజెన్స్ కావచ్చు, అంత పటిష్టమైన ఇంటెలిజెన్స్ ఉన్నా కానీ కొన్ని అటాక్స్ వాళ్ళు ఆపలేకపోతున్నారు. సో ఇక్కడ కూడా జరిగి తీరుతాయి, ఖచ్చితంగా జరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. జరిగినంత మాత్రాన మనం ఇదేదో ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనో ప్రభుత్వం ఫెయిల్ అయిందనో ఇటువంటి ఎక్స్ట్రీమ్ వ్యూస్ మనం తీసుకోకూడదు.
మనం పాకిస్తాన్ తోటి ప్రభుత్వాలకు అతీతంగా వాళ్ళతో వైరం ఉంది, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఒక సమాజంగా ఒక దేశంగా ఇటువంటి దెబ్బలు తగులుతున్నంత వరకు తగులుతాయి, తగలకుండా ఉండవు. తగిలినా కానీ మన ప్రతిక్రియ ఎలా ఉండాలి, మనం క్లియర్గా ఉండాలి. కాబట్టి పాలిటిక్స్ అతీతంగా మన మీద జరగబోతున్న సమాజంపై జరగబోతున్న దాడుల గురించి అప్రమత్తంగా ఉండాలి మనం. హైదరాబాద్ను అయితే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఇవాళ బాగా డెవలప్ అయినటువంటి సిటీ. త్రూఅవుట్ ఇండియాలో చూసుకుంటే ఇక్కడ విభిన్న జాతులు, సాఫ్ట్వేర్ కంపెనీస్, తర్వాత దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ పెద్దలు గిరి గారు చెప్పినట్టు పాకిస్తాన్తో మనకు ఉన్నటువంటి వైరము రాజకీయ పార్టీలకు అనుగుణంగా కాకుండా ప్రజలకు మధ్యన, అంటే పాకిస్తానీలు భారతీయులు అనే దాని మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రజలు మొత్తం కూడా హైదరాబాద్లో కేంద్రీకృతం ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇంటెలిజెన్సీ నాకు తెలిసి ఖచ్చితంగా చాలా చర్యలు తీసుకుంటే చాలా అలర్ట్ అయింది. అలాంటి అప్పుడు అలర్ట్ అయింది. ఇప్పుడు కూడా దేశంలో ఎక్కడైనా ఇటువంటి చెదురుమరుగు సంఘటనలు జరిగిన వెంబడే కూడా ఇక్కడ వాళ్ళ యాక్షన్స్, నేను ఎందుకంటే మొన్న నైట్ పోతుంటే కూడా కొన్ని చెకింగ్స్ అయినాయి, ఇమ్మీడియట్ చెకింగ్స్ అయితే ఉన్నాయి. అటువంటి దాంట్లో కూడా హైదరాబాద్ ఇంటెలిజెన్సీ అప్రమత్తంగా ఉంది. ఒక్కటే ఈరోజు దేశంలో కూడా ఈ శాశ్వత పరిష్కారం, ఇవాళ ఏదో మనం 40 మందిని మనం చంపినని చెప్పేసి మనం పోయి 350 మందిని చంపిన దానికి సంతోషించకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానియండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండనియండి, ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణంలో చర్చలు కూడా జరపాలి. చర్చల ద్వారానే ఇది పరిష్కారం అవుతుంది. యుద్ధం ద్వారా అయ్యేటట్టుంటే గతంలో మనం అనేక యుద్ధాలు చేసినాం. ఇందిరాగాంధీ గారు కూడా తూర్పు పాకిస్తాన్ విభజించినప్పుడు గట్టి విజయమే సాధించారు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు కార్గిల్ విజయాన్ని సాధించినాం మనం. ఇవాళ ఏదో ఒక దాడి జరిగితే ఇంకో దాడికి ప్రతీకారం అనేది కూడా మానవీయ కోణంలో ఆలోచన చేస్తే, సామాజిక దృక్పథంతో ఆలోచన చేస్తే ఇది ఇవాళ సంతోషపడ్డా కూడా ఇదే బేస్ చేసుకొని మన యొక్క దేశీయ సంబంధాలు ఉండడం కూడా మంచిది కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే చర్చలు జరపాలి. బీజేపీ కూడా 2014లో కరెక్ట్ కాదంటారు, దాడులు ప్రతి దాడులు కరెక్ట్ కాదు అంటే మానవీయ కోణంలో ఆలోచన చేస్తే కరెక్ట్ కాదు. సరే, దేశంగా మన పౌరులను కోల్పోయినాం కాబట్టి మనం ఒక ఉద్వేగంలో ఉన్నాం, ఒక భావోద్వేగమైన పరిస్థితిలో ప్రజలకు ఎంత కోపం వచ్చిందో ప్రధానికి కూడా అంత కోపం వచ్చిందో. ఎందుకంటే వారు కూడా మనిషే, ఏం కారణం లేదు. ఇంకొకటి, ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా విమర్శించలే, మరి సోదరులు అంటున్నారు ప్రతిపక్షాలు. ఆ రోజు అఖిలపక్ష మీటింగ్ పెడితే కూడా అదే కాశ్మీర్కి సంబంధించిన గులాం నబీ ఆజాద్ గారు పంపించి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సహకరిస్తుందని కూడా చెప్పినాం మేము. ఇవాళ మోడీ గారు నిన్న అఖిలపక్ష సమావేశం లేకపోవడం కూడా మేము ఎక్కడ నిందించడం లేదు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రిగా ముందస్తు టూర్, అది ఒక క్యాంపెయిన్ అనేది ముందస్తు టూర్. వీరికి ఇక్కడ దాడి జరుగుతుంది, నేను ఇక్కడ ఉండాలని తెలియకపోవచ్చు. ఇవి కాకపోతే 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మాకు ఫుల్ మెజార్టీ ఇస్తే మేము 370 ఆర్టికల్ను రద్దు చేస్తాము, మా కాశ్మీర్ సమస్యను అసలు ఇక సమస్యనే లేకుండా చేస్తామన్నటువంటి బీజేపీ ఈ 4.5 ఆర్టికల్ పైన సుప్రీంకోర్టులో ఉన్నట్టు ఈ రోజు చాలా ఉన్నాయి సుప్రీంకోర్టులో, చాలా సుప్రీంకోర్టులో ఉన్నా కూడా సుప్రీంకోర్టు చెప్పిన వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా చట్టం తీసుకొచ్చింది. అందుకనే ఒక్క నిమిషం అన్న శ్రీధర్, నేను ఏం చెప్తానంటే బీజేపీపై లేదా మీకు అర్థం కావాలని కాదు నేను చెప్పలే కదా జనాలకు, నేను చెప్పేది ఇప్పుడు బీజేపీపై ఆ రోజు నమ్మకం ఉండింది, అరే భారతీయ జనతా పార్టీ వస్తే ఖచ్చితంగా ఏదో చేస్తే శాశ్వత పరిష్కారం వస్తుంది. మరి 5 ఏళ్లలో ఏం చేసిండ్రు? సర్జికల్ స్ట్రైక్స్ అని వీళ్ళు వచ్చిన తర్వాత పేర్లు పెట్టిండ్రు, కానీ అంతకన్నా సర్జికల్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్స్ అంటే అర్థం దాడులు జరపడం ఇవి మాత్రమే గొప్ప చెప్పండి. ఈ రకమైనటువంటి బలహీనమైన వాదనలే ఈ దేశాన్ని ఇక్కడ తీసుకొచ్చాయి. భారతదేశం బలంగా వినిపించిన వాదనను ఏ అమలు పరిచిండ్రు? రాజేష్ గారు బలమైన వాదనలు వినిపించి దాన్ని ఎట్లా అమలు చేసి చెప్పండి. అయితే మేము ముందు దాడి చేయమనేటువంటి ఒక సూత్రాన్ని భారతదేశం ఎప్పుడూ అవలంబించింది, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా లైన్ ఆఫ్ థింకింగ్కి కట్టుబడి ఉంది. కానీ మీరు దాడి చేస్తే మీకు ఇటువంటి జవాబు ఉంటుందని కూడా మనమే ప్రూవ్ చేశాం. ఇవాళ పాకిస్తాన్ తోటి చర్చలు జరిపేందుకు చాలా రకాలుగా చేశారు ప్రయత్నాలు. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళ వ్యవహార శైలి చూసిన తర్వాత ప్రభుత్వం ఇటువంటి చర్యల తర్వాత, పుల్వామా దాడి ఘటన తర్వాత కూడా మీరు సన్నాయి మాటలు మాట్లాడితే మనం ఏం చేయలేం. విషయం ఏంటంటే ఇవాళ దాడి జరిగింది, ప్రతీకార దాడి చేశాం. అందుకే చాలామంది ఇంటర్నేషనల్ అనలిస్టులు కూడా రాశారు, భారతదేశాన్ని కొత్త భారతదేశంగా చూస్తున్నాం, కొత్త వ్యూహరచన చేస్తూ ఉన్నారు. దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా అమెరికా పోయింది, ఇజ్రాయెల్ కూడా వాళ్ళు కూడా చేసిన కాబట్టి వాళ్ళకంటే గొప్పలని చెప్తావా? మనం కూడా మరి ఇంకేం సంతోషించండి కదా, మాట్లాడలేదు కొంచెం ఆగలే. చెప్పిందంటే ఇజ్రాయెల్ వాడు ఏదో విమానాశ్రయంలోకి పోయి వాళ్ళ దేశస్తులను పట్టుకురావడానికి
ఆడపోయి స్ట్రైక్ చేసి చంపేస్తే మనం గొప్పగా సినిమాలు తీస్తాం, చప్పట్లు కొడతాం. అమెరికా వాడు పోయేసి ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి న్యూయార్క్లో దాడి జరిగింది, ఎన్ని సంవత్సరాల తర్వాత పోతే మనం గొప్పగా చప్పట్లు కూడా అమెరికా గ్రేట్ అంటాం. మనం చేస్తే మాత్రం మనం చర్చలు జరపాలి, మనం ఇట్లనే ఉండకూడదు. ఏంటండి ఆలోచన విధానం? చర్చలతో కాంగ్రెస్ పార్టీ మీరు ఇటువంటి బలహీనమైనటువంటి వాదనతో మీరు వినాలని పూర్తిగా చేసి 24 గంటలు కాలేదు. మనం ఏమంటున్నా అంటే మనం చేసినటువంటి సైనిక చర్యని ప్రధానమంత్రి కూడా ఏం చెప్పారు కదా కాంగ్రెస్ దానికి సంబంధించి చెప్పారు, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, భరోసా ఇస్తున్నాను, ఈ దేశం యొక్క ఒక్క అంగుళాన్ని కూడా మరింకా తీసుకోవడానికి అనుమతించను, ఈ దేశాన్ని ఎక్కడ కూడా టచ్ చేయడానికి ఒప్పుకోను. ఆ భరోసా ప్రధాని చెప్పిన తర్వాత మీరు ఇంకా కూడా బలహీనమైన ఆర్టికల్ 370 కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఓపెన్ ಮಾಡమని చెప్పండి. ఇప్పుడు ఇవాళ చెప్పాడు కదా ఆయన పేరేంటి, గులాం నబీ ఆజాద్, ఆయన కానీ ఉమర్ అబ్దుల్లా కానీ వీళ్ళు ఎవరైనా ఒక్కలైనా పాకిస్తాన్ నాయకత్వానికి వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ వేశారండి? మీరు ఒక్క పేపర్ చూపించండి రాష్ట్ర 15 రోజులుగా ఒక్కటి స్టేట్మెంట్ ఖచ్చితంగా పాకిస్తాన్ మీద దాడి చేయాలనో మరొకటి చేయాలని ఒక్క స్టేట్మెంట్, బలమైన స్టేట్మెంట్ గులాం నబీ ఆజాద్ గారు మీరు స్పష్టంగా పంపించారు కాబట్టి ఇక్కడున్న తొలిసారి అసదుద్దీన్ ఓవైసీ తొలిసారి మాట్లాడి తప్పితే కాంగ్రెస్ పార్టీ చర్యకు నువ్వు వచ్చి మీటింగ్ చెప్పడం కాదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నేను మాట్లాడలేదు. గట్టిగా పాకిస్తాన్ నాయకత్వానికి వ్యతిరేకంగా గులాం నబీ ఆజాద్ ఒక రోజు మాట్లాడాడు. నిన్న మాట్లాడారు కదా, పాత మాటలు ఇవాళ ఏం చేసినాము, ప్రభుత్వానికి బయటకు వచ్చినాము, బయటకు వచ్చాము. ఆమె మోటో విషయం కాదు, ప్రజాప్రభుత్వం ఏర్పడితే కాశ్మీర్ బాగుపడుతుందని చేశాము, మారకపోతే బయటకు వచ్చాము, మీలా కొనసాగలే. ఛాలెంజింగ్ యూ ఒకటి చూపించండి స్టేట్మెంట్. ఇంత బలహీనంగా మాడకండి, ఇవాళ ఒక ధీటైన జవాబు దానికి మరి మళ్ళీ చేతగాని మాటలు మనం మాడే అవసరం ఏముందండి? ఇవాళ అంటే ఆర్టికల్ 370 అనేది ఒక ట్రాన్సిటరీ ప్రావిజన్ అని మన చట్టంలో ఉంది. ఆర్టికల్ 370 తీసేస్తాము అని చెప్పేసి బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కాబట్టి ఆర్టికల్ 370 మీద కనీసం ఒక చర్చ అయినా వీళ్ళు మొదలు పెట్టవలసింది. అవును, ఇప్పటికైనా మొదలు పెట్టారు. సరే, పీడీపీ తోటి వాళ్ళు పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ కోయలిషన్ ధర్మం ప్రకారం దాన్ని పక్కన పెడతామని అన్నారు, పెట్టారు. అది వచ్చి ఇప్పుడు అది అయిపోయింది కదా, వెళ్ళిపోయింది. 3 రోజులు చర్చిస్తామంటున్నారు మళ్ళీ. కానీ అంతవరకు పీడీపీ ప్రభుత్వం నుంచి వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత అయినా కనీసం దాని గురించి చర్చ మొదలు పెట్టవలసింది వీళ్ళు. అది ఇంపార్టెంట్. అది అలాగే ఆర్టికల్ 35A మీద జూలైలో సుప్రీంకోర్టులో వస్తే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పోస్ట్పోన్ చేయమని అడిగింది. తర్వాత సివిలియన్ గవర్నమెంట్ సివిలియన్ గవర్నర్ తీసుకొచ్చారు. జనవరిలో అది వస్తే కూడా పోస్ట్పోన్ అయింది. అంటే మీకు స్టాండ్ క్లియర్గా ఉండాలి. మీరు అల్టిమేట్గా మీరు దాన్ని ఇంటిగ్రేట్ చేసుకునే చర్యలు మీరు ఏం చేస్తున్నారు అని మీరు ఆలోచన చేయాలి. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్కి అయితే ఇంతవరకు స్టాండ్ దాన్ని చెప్పలేదు. దాని గురించి 35A and 370 మనకు డెఫినెట్గా ఇంటిగ్రేషన్కి అడ్డుపడుతున్నాయి. కాబట్టి దీని మీద ఒక చర్చ తప్పకుండా జరగాలి. దాంట్లో ఏమైనా కొన్ని జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీగా మారినప్పటి నుంచి 370 ఆర్టికల్ రద్దు చేస్తామన్నది బీజేపీ కాషన్. 2014లో కూడా అదే నినాదం. మరి పీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సారేమంటుండు అలయన్స్ కోసం, ఆ నిబద్ధత కోసం రాజకీయ అవకాశాల కోసం పక్కకి పెడతారా? థ్యాంక్ యూ అండి కేసీ చెక్కూరి గారు. అదేవిధంగా సమయం లేదు, స్థాపన కోసం మంచి ప్రయత్నాలు చేసినాము, అది సాధ్యం కానప్పుడు ప్రభుత్వం నుంచి బయటకు హర్షవర్ధన్ గారు, శ్రీధర్ గారు చర్చలో పాల్గొన్న మీ అందరూ కూడా ధన్యవాదాలు అండి. ఇది వాళ్ళ చర్చ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం. నమస్తే.